ఫ్లెక్సీ తెచ్చిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం తోపులాటకు కారణమైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ, ఎమ్మెల్యే ఫోటో పెట్టకపోవడంతో మొదలైన ప్రోటోకాల్ వివాదం రెండు పార్టీల నాయకులు నెట్టివేసుకునేదాకా వెళ్లింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి నిజామాబాద్ జిల్లాలో గురువారం పర్యటించారు. ధాన్యం సేకరణ, సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. మంత్రి రాక సందర్భంగా పెర్కిట్లోని కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు పెట్టకపోవడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహానికి లోనయ్యాయి. అధికారులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కల్పించుకోవడంతో వివాదం మొదలైంది. ఫ్లెక్సీని చించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించగా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఘర్షణ జరిగి ఉద్రిక్తత తలెత్తింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గొడవ జరుగుతుండగానే బీజేపీ శ్రేణులు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు లేని ఫ్లెక్సీలను చించివేశారు. ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి రెండు పార్టీల నాయకులను సముదాయించి నచ్చ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు ప్రోటోకాల్ పాటించిన అధికారులపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ ఎమ్మెల్యే కాకుండా మంత్రులు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు అది ప్రోటోకాల్. కాంప్లైంట్స్ వస్తున్నాయి, రైతుల దగ్గర కొన్ని సన్నాలు కొంటారు, కొన్ని దొడ్లు డాటా కావాలి కదా మంత్రి గారికి చెప్పడానికి. నేను మంత్రి గారికి చెప్పాలా లేదేమన్నా? లేకపోతే ఛాయ్ తాగి బిస్కెట్ తెచ్చి పంపించాలా? ఆయన పని లేదా? ఆ వయసులో అక్కడి నుంచి వస్తున్నాడు, ఉదయం 7 గంటలకు బయలుదేరుతున్నాడు మంత్రి గారు. మీరేందే బొంగుల పార్టీలు?